నీ మంచిగా చెప్తున్నా విను. నా గురించి నీకు తెలియదా? వెళ్ళిపో. ఏంటే తెగ ఎగిరి పడుతున్నావు? నీ గురించి నీ కుటుంబం గురించి తెలియదు అనుకుంటున్నావానే? ఒకప్పుడు మీ బతుకులేంటో తెలియదానే? చేపలు అమ్ముకుంటూ కట్టెలు కొట్టుకుంటూ పూట పూట తిండి కోసం బతికే వాళ్ళు ఏదో కాలం కలిసి వచ్చి సుడి తిరిగేసరికి తెగ ఎగిరి పడుతున్నావు. సిగ్గులేదురా మీకు? తోటి విద్యార్థులు నేర్పిస్తారా? పోనే. థ్యాంక్స్ అండి, టైంకి నువ్వు వచ్చి కాపాడావు. ప్రాబ్లం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఎక్కడుంటాను? గోల్కొండకి వెళ్ళా. మరి మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అబ్బో అదో పెద్ద హిస్టరీ. మా నాన్నకి మోడీ కేసీఆర్ లాంటి వాళ్ళతో డీలింగ్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏం చేస్తుంటారు? బ్లాక్ అండ్ వైట్ చేస్తుంటారు. బ్లాక్ ని వైట్ చేయడం అంటే కరెన్సీనా? అఫ్ కోర్స్, కరెన్సీ దేవో కప్పుడే లేవో. ఓకే గానీ వాళ్ళ అన్నమాటలు నువ్వు పట్టించుకోకు. మొక్కజొన్నలు బాగా ఎదిగాయా? పండుతున్నాయా మంచిగా? పంటల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యా నీకే ఇస్తానయ్యా. అయ్యా సాయంత్రం వచ్చి కలుస్తానయ్యా. సరేనయ్యా, ఉంటానయ్యా. అమ్మ రమ్మ చెప్పారంట. ఏంటి కళ్యాణ్, ఓకే అలాగే అంటున్నావు? ఏం లేదమ్మా, నా ల్యాండ్లో హరిచంద్ర ప్రసాద్ గారు ఆ స్లమ్ ఏరియా వాళ్లకు ఇల్లు కట్టించేసి ఉద్యోగాలు ఇస్తారంట. నా ల్యాండ్ కావాలంటే అమ్ముతానని చెప్పానమ్మా. అలా ఎలా అంటావు? నిన్ను పిలిపించిన కారణమే ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ నాకు కావాలి. ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తాను. ఆ ల్యాండ్ మాకే కావాలి. క్షమించండి అమ్మా, నా ప్రాణం పైన నేను మాట తప్పనమ్మా. ఆ